జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. గిరిజనుల హక్కుల కోసం జీవితం అంకితం చేశారన్నారు ప్రధాని మోదీ. గొప్ప రాజకీయ నేతను కోల్పోయామన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. శిబు సోరెన్ ఆశయాలు కొనసాగిస్తామన్నారు ఆయన కుమారుడు సీఎం హేమంత్ సోరెన్. జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం పార్టీ వ్యవస్థాపకులు శిబు సోరెన్ కన్నుమూశారు. ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. 81 ఏళ్ల శిబు సోరెన్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. జార్ఖండ్ నెమ్రా జిల్లాలోని సంతల్ గిరిజన ఫ్యామిలీలో 1944 జనవరి 11న జన్మించారు శిబు సోరెన్. చిన్నతనంలోనే వడ్డీ వ్యాపారుల చేతుల్లో తండ్రి దారుణ హత్య ఆయన్ని రాజకీయ పోరాటాల వైపు మళ్లేలా చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ మృతిపై విచారం వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ ముర్ము, ప్రధాని మోదీ. ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్లో శిబు సోరెన్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అలాగే ఫ్యామిలీ సభ్యులను పరామర్శించారు. శిబు సోరెన్ జీవితమంతా గిరిజనుల సంక్షేమానికి కృషి చేశారన్నారు మోదీ. జేఎంఎం వ్యవస్థాపకులు మాజీ సీఎం శిబు సోరెన్ మరణం తీరని లోటన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో కలిసి శిబు సోరెన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సీఎం హేమంత్ సహా సోరెన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గిరిజన హక్కులు, సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు ఖర్గే. ప్రియతమ నేత దీశోం గురూజీని కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు శిబు సోరెన్ పెద్ద కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. తనకు సర్వం కోల్పోయినట్టు ఉందంటూ భావోద్వేగానికి గురయ్యారు. చాలా కాలంగా అనారోగ్యంతో పోరాడుతున్నట్లు చెప్పారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు హేమంత్ సోరెన్. आप सबको मालूम है आज एक बहुत ही मर्माहत करने वाला दिन है। देश के आदिवासी के नायक जिनको दिसोम गुरु के नाम से भी जानते थे, आज शिबू सोरेन जी हम लोग के बीच में नहीं रहे। आज सुबह इनका निधन हुआ। लगभग 8 बजे आखिरी वक्त तक उन्होंने संघर्ष किया। आज इनका निधन हुआ। శిబు సోరెన్ను ఆయన మద్దతుదారులు డీషోం గురు అని సంబోధిస్తుంటారు. ఆదివాసీల హక్కులు, భూదోపిడీ, వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు ఆయనకు ఆ పేరు తెచ్చిపెట్టాయి. 1973లో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ స్థాపించిన శిబు సోరెన్ 1987 నుంచి 2025 ఏప్రిల్ దాకా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు శిబు సోరెన్. ఆయన పోరాటంతో 2000 సంవత్సరంలో జార్ఖండ్ ప్రత్యేక స్టేట్గా ఏర్పడింది. జార్ఖండ్ సీఎంగా 3 సార్లు పనిచేసిన రాజకీయ అనిశ్చితితో ఒక్కసారి కూడా 5 ఏళ్లు పదవిలో కొనసాగలేకపోయారు. 1980 నుంచి 2005 మధ్య ఎంపీగాను పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు శిబు సోరెన్.